Hello, Chatrum. Welcome back to our YouTube channel, DV Vidyalaya. In our previous classes, in the playlist AI in Cybersecurity, we have already discussed what is cybersecurity, what are the goals and objectives of cybersecurity, what is the necessity of cybersecurity, and why AI is used in cybersecurity. What is the role of AI in cybersecurity and Mata? So now in this today's class, we are going to discuss about థ్రెట్ ఇంటెలిజెన్స్ విత్ ఏఐ. అసలు థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని తెలుసుకుందామా? ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఏం ప్రాసెస్ అంటే మన సిస్టమ్స్ ని, మన నెట్వర్క్స్ ని, మన డివైజెస్ అన్నిటినీ సైబర్ థ్రెట్స్ నుంచి అవి అక్కర్ అవ్వక ముందే డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేసి కాపాడుకోవడం అన్నమాట. అసలు ఎలా కాపాడుతాము, ఎలా డిటెక్ట్ చేస్తాము, అది అసలు అవ్వక ముందే అనేది ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ విత్ ఏఐ అన్నమాట. మనం ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ లో ఏఐని యూజ్ చేసాము అంటే ఆ సైబర్ అటాక్స్ అనేటివి, థ్రెట్స్ అనేటివి జరగక ముందే మనము ఏఐని, ఎంఎల్ అల్గోరిథమ్స్ ని యూజ్ చేసేసి కనిపెట్టేసేయచ్చు అనమాట. ఎలా కనిపెడతామో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా తెలుసుకుందామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So, threat intelligence is the process of collecting, analyzing, and using information about emerging cyber threats to protect computer systems and networks. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంప్యూటర్ సిస్టమ్స్ ని, నెట్వర్క్స్ ని అటాక్స్ నుంచి, సైబర్ అటాక్స్ నుంచి, థ్రెట్స్ నుంచి కాపాడుకోవడమే థ్రెట్ ఇంటెలిజెన్స్ అన్నమాట. సో ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది అసలు ఎలా జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ థ్రెట్ లో, ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ సైబర్ అటాక్స్ కి వెనకాల ఎవరున్నారు, ఈ రీజన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడమే మన ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అన్నమాట. సో దిస్ ఆన్సర్స్ ఎ క్వశ్చన్ అండ్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ టు సాల్వ్ అండ్ అండర్స్టాండ్ why this threat is happening, who made this threat, what made this threat to happen, and how this threat has happened. సో ఇవన్నీ చేసి, ఇవన్నీ థింక్ చేసి సైబర్ అటాక్స్ అన్నిటి నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ విల్ ప్రివెంట్ ద అటాక్స్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు బి హ్యాపెండ్ అనమాట. సో ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ ని మనం పర్ఫామ్ చేయడానికి వి నీడ్ ఏఐ, విచ్ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ అనేది థ్రెట్ ఇంటెలిజెన్స్ ని ఆటోమేటిక్ గా అనలైజ్ చేస్తుంది. ఎలా అనలైజ్ చేస్తుంది? బై యూజింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సెక్యూరిటీ డేటా అండ్ దెన్ ఇట్ విల్ ఐడెంటిఫై ద అటాక్ ప్యాటర్న్స్, ఇట్ విల్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ థ్రెట్స్ అండ్ ప్రొవైడ్ ఫాస్టర్ అండ్ మోర్ అక్యురేట్ సెక్యూరిటీ డెసిషన్స్. విచ్ మీన్స్ ఈ ఏఐ అనేది ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అన్నిటిని ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇంటెలిజెంట్ గా ఇది హ్యాండిల్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనకి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సెక్యూరిటీ డేటా కావాలి. మనకి ఏ డేటా లేకుండా మనం దేని మీద అనాలిసిస్ పర్ఫామ్ చేస్తాం, ఏం డెసిషన్స్ తీసుకుంటాం? సో మనకు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ సెక్యూరిటీ డేటా అనేది ఫస్ట్ కావాలి. విచ్ మీన్స్ వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అన్నమాట. సో డేటా ఉన్న తర్వాత ఏం చేస్తాము? చాలా ప్రీ ప్రాసెసింగ్ టూల్స్ అన్ని అప్లై చేసేసి మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఫిల్టర్ చేసుకుంటాం, సార్ట్ చేసుకుంటాం. సార్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము? అందులో ఏమైనా అటాక్ ప్యాటర్న్స్ ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సో దట్ హియర్ వి యూస్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అన్నమాట. తర్వాత అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత ఏదైనా ఇన్సైట్స్ అనేది మనం డ్రా చేసుకోవచ్చా, ఏదైనా ప్యాటర్న్స్ అనేది అబ్జర్వ్ అయ్యాయా అని చెప్పేసి వెతుకుతాం. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత ది అటాక్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో ఏం థ్రెడ్స్ అనేవి అకర్ అవ్వచ్చు అని చెప్పేసి అనలైజ్ చేస్తాం. అండ్ దెన్ అనలైజ్ చేసిన తర్వాత, ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్స్ అన్నిటి గురించి ఫాస్ట్ గా, అక్యురేట్ గా సెక్యూరిటీ డెసిషన్స్ అనేసి తీసుకొని ఆటోమేటిక్ గా రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ హౌ ఏఐ ఈజ్ యూజ్డ్ అండ్ ఏఐ ఎన్హాన్సెస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆటోమేటిక్ గా, ఇదంతా కూడా మాన్యువల్ గా కాదు. సో దిస్ ఏఐ ఎనేబుల్స్ ఆర్గనైజేషన్స్ టు మూవ్ ఫ్రమ్ రియాక్టివ్ సెక్యూరిటీ టు ప్రొయాక్టివ్ సెక్యూరిటీ. రియాక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఆల్రెడీ అటాక్ అయిపోయిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడం అనమాట. విచ్ మీన్స్ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు చూడు, అలా అన్నమాట. సో ఈ రియాక్టివ్ సెక్యూరిటీ నుంచి ప్రొయాక్టివ్ సెక్యూరిటీకి మారుతాం అనమాట. ప్రొయాక్టివ్ సెక్యూరిటీ అంటే ఏదైనా జరగక ముందే మనం దాని మీద యాక్షన్ తీసుకోవడం. లైక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలా అన్నమాట. అండ్ యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అని కూడా అంటారు కదా. సో
డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళక ముందే ఒక యాపిల్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటే మనకి ఏ హెల్తీ ఇష్యూస్ అనేవి రావు అనేది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రొయాక్టివ్ సెక్యూరిటీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ విల్ ప్రివెంట్ అటాక్స్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రో ఆఫ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ యూజింగ్ ఏఐ. సో ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది మన నెక్స్ట్ టాపిక్ అన్నమాట. సో హౌ ఏఐ విల్ ఇంప్రూవ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో ఇన్ దిస్ అవర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే ఏంటి? మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి మల్టిపుల్ డేటా అనేది తీసుకోవడం అన్నమాట, కలెక్ట్ చేసుకోవడం, గ్యాదరింగ్ సెక్యూరిటీ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఆ మల్టిపుల్ సోర్సెస్ ఏవేవి అయి ఉంటాయి? ఏవేవి అయి ఉండొచ్చు? నెట్వర్క్ ట్రాఫిక్ కావచ్చు, సిస్టమ్ లాగ్స్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, థ్రెట్ డేటా బేసెస్ కావచ్చు, లాగ్ ఫైల్స్ కావచ్చు, వాట్ నాట్, ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డేటా. వీ కెన్ చూస్ ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డేటా. సో ఈ సెక్యూరిటీ డేటాని చూస్ చేసుకొని మొత్తం మనం గ్యాదర్ చేసుకోవాలన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ స్టెప్ డేటా కలెక్షన్. సో ఈ డేటా అంతా కలెక్షన్ చేసుకున్నాక ఏం చేస్తాము? డైరెక్ట్ గా థ్రెట్ అనాలిసిస్ చేసేస్తామా? చేసేయం కదా. సో ఈ డేటా అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత వి విల్ పర్ఫార్మ్ డేటా ప్రీ ప్రాసెసింగ్. ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది ఎలా చేస్తాము? బై క్లీనింగ్ ద డేటా, బై ఆర్గనైజింగ్ ద డేటా, బై రిమూవింగ్ రిడెండెన్సీస్ అండ్ అనామలీస్ ఫ్రమ్ ద డేటా, అండ్ దెన్ పర్ఫార్మింగ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ పర్టికులర్ డేటా అన్నమాట. సో అదంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫీచర్స్ అయితే మనకి ఇంపార్టెంటో ఆ ఫీచర్స్ ని మాత్రమే గ్యాదర్ చేసుకొని దాని మీద థ్రెట్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో అవర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ థ్రెట్ అనాలిసిస్. థ్రెట్ అనాలిసిస్ అంటే అసలు ఎలాంటి అటాక్ జరుగుతుంది, ఎలాంటి థ్రెట్స్ అనేవి జరుగుతున్నాయి, అసలు మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేదే ఈ థ్రెట్ అనాలిసిస్ అన్నమాట. సో దిస్ ఏఐ విల్ అనలైజ్ ద కలెక్టెడ్ డేటా. సో డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం కదా, ఈ కలెక్టెడ్ డేటా మొత్తం ఏఐ అనేది అనలైజ్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు ఐడెంటిఫై సస్పీషియస్ యాక్టివిటీస్. ఏవైనా అనుమానాస్పదంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయా ఈ నెట్వర్క్ ట్రాఫిక్ లో కానీ, సిస్టమ్ లాగ్స్ లో కానీ, యాక్టివిటీస్ ఏదైనా కానీ, హిస్టరీలో కానీ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి అనలైజ్ చేస్తుంది అనమాట. తర్వాత ఏవైనా మెలిషియస్ ప్యాటర్న్స్ ఉన్నాయా అని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అండ్ దెన్ ఏదైనా పొటెన్షియల్ సైబర్ థ్రెట్స్ అకర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని చెప్పి కూడా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్సైట్స్ అనేది డ్రా చేస్తుంది. ఇన్సైట్స్ అనేది డ్రా చేసిన తర్వాత ఏం చేస్తుంది? థ్రెట్స్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో అవర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ దిస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విత్ ఏఐ ఈస్ థ్రెట్ ప్రిడిక్షన్. సో థ్రెట్ ప్రిడిక్షన్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఇందులో థ్రెట్ ఉందా లేదా అని ప్రిడిక్ట్ చేయడమా? ఒకవేళ అలా అయితే ఎంత పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ థ్రెట్ అకర్ అవ్వడానికి అని చెప్పేది కూడా థ్రెట్ ప్రిడిక్షనే కదా. సో ఇవన్నీ మనం చేయాలంటే ఏం కావాలి? మెషిన్ లెర్నింగ్ అనేది పాస్ట్ డేటాని యూజ్ చేసి ట్రైన్ చేసుకోవడం అనమాట. సో ఈ ట్రైనింగ్ కి మనకేం కావాలి? హిస్టారికల్ డేటా కావాలి. ఈ హిస్టారికల్ డేటాని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేది ఫస్ట్ ట్రైన్ అవుతాయి. ఆ ట్రైన్ అయిన తర్వాత అదేం చేస్తుంది? ఫ్యూచర్ లో ఏవైనా అటాక్స్ అనేవి, థ్రెట్స్ అనేవి పాసిబుల్ అవుతాయా అవ్వడానికి? సో ఒకవేళ పాసిబుల్ అవుతే ఎలాంటి టైప్స్ ఆఫ్ అటాక్స్ పాసిబుల్ అవ్వచ్చు, అలాంటి వాటికి ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది మొత్తం ఈ థ్రెట్ ప్రిడిక్షన్ లో ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్టడీ చేస్తారనమాట. అండ్ అవర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ దిస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఈస్ థ్రెట్ డిటెక్షన్. ప్రిడిక్షన్ చేసేస్తాము. ప్రిడిక్షన్ చేయడం అంటే ఏంటి? డేటాని బేస్ చేసుకొని ఎలాంటి ఇన్సైట్స్ డ్రా చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా థ్రెట్స్ అనేవి అకర్ అవుతాయి అని. కానీ థ్రెట్ డిటెక్షన్ అంటే ఆల్రెడీ జరిగిన వాటిని మనం కనిపెట్టడం అనమాట కదా. సో దానికోసం ఏఐ అనేది ఏం చేస్తుందంటే కంటిన్యూస్ గా మన సిస్టమ్స్ ని, నెట్వర్క్స్ ని స్కాన్ చేస్తూనే ఉంటది, మానిటర్ చేస్తూనే ఉంటది. మానిటర్ చేసి ఏం చేస్తుంది? ఏదైనా మాల్వేర్స్ ఉన్నాయా, మాల్వేర్స్ ఇన్ ద సెన్స్ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా, ఫిషింగ్ అటాక్స్ ఏవైనా జరిగాయా, లేదంటే అనాథరైజ్డ్ యాక్సెస్ ఏదైనా జరిగిందా, యాక్సెస్ మేనేజ్మెంట్ ఏదైనా జరిగిందా, ఏమైనా రియల్ లైఫ్ లో సైబర్ థ్రెట్స్ అనేవి అక్కర్ అయ్యాయా అని చెప్పేసి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తారు అనమాట. ఈ కంటిన్యూస్ గా మానిటర్ చేసిన తర్వాత ఏదైతే అనామలీస్ ఉన్నాయో వాటన్నిటిని డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిటెక్ట్ చేస్తే సరిపోతుందా? ఆటోమేటిక్ గా ఏం చేయాలి? రెస్పాన్స్ కూడా ఇవ్వాలి.
ఈ రెస్పాన్స్ అనేది ఎలా ఇస్తామంటే, సో ఒకవేళ ఏదైనా జరిగింది థ్రెట్ అంటే ఆటోమేటిక్ గా అలర్ట్స్ సెండ్ చేయడము, లేదంటే ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్ ని ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ చేయడము, ఆ యాక్టివిటీస్ అన్నిటిని బ్లాక్ చేయడము, ఇన్ఫెక్టెడ్ డివైసెస్ ఏదైనా ఉంటే వాటన్నిటిని ఆపేసేయడము, అండ్ దెన్ సెక్యూరిటీ టీమ్స్ ని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి పంపించడం అన్నమాట. సో ఇమీడియట్ గా ఫైర్ వాల్ ఇలాంటిది ఏదైనా ఉంటే దానికి అలర్ట్ పంపించడం, ఆ పోర్ట్ అడ్రస్ ని సెక్యూర్ చేయడం, సెక్యూరిటీ గార్డ్స్ ని పంపించడం, అలర్ట్స్ ని జనరేట్ చేయడం, మెయిల్స్ పెట్టడం, యూజర్ కి టెక్స్ట్ మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకున్న ఆటోమేటెడ్ రెస్పాన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఆఫర్ గురించి మీకు మెయిల్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఓపెన్ చేసేసి లింక్స్ అన్ని క్లిక్ చేస్తారు. అలా అవ్వకుండా ఏం చేస్తుంది? ఏఐ అనేది ఆటోమేటిక్ గా దిస్ ఈజ్ మార్క్డ్ యాజ్ స్పామ్ బై మెనీ పీపుల్ అని చెప్పి కూడా ఒక నోటిఫికేషన్ ని యాడ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు అలర్ట్ గా ఉంటారా? దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అలర్ట్ మెసేజా? ఎస్, రైట్. ఇంకొకటి వచ్చేసి మన టెక్స్ట్ మెసేజ్ లాగా ఎస్బీఐ వాళ్ళు, వేరియస్ బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు. మీరు మా ప్రియమైన ఖాతాదారులు, సో ఏంట్రా అంటే మీరు అనవసరంగా ఈ కేవైసీ అది ఇది అని చెప్పేసి మీ ఓటీపీస్ ని షేర్ చేయకండి. ఏ బ్యాంక్ వాళ్ళు అలా మీకు కాల్ చేయరు, టెక్స్ట్ మెసేజ్ పంపించరు, సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తారా? సో ఇదంతా ఏమవుతుంది అంటే ఆటోమేటెడ్ రెస్పాన్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్ ఎందుకు మనం చేయాలి? ఏఐ అనేది ఎందుకు కంటిన్యూస్ గా లెర్న్ చేసుకుంటూనే ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. నేనే ఉన్నాను, ఒకప్పుడు జావా బాగా ట్రెండ్ అయింది, తర్వాత పైథాన్ బాగా ట్రెండ్ అయింది, అది నేర్చుకున్నాను. ఇప్పుడు జావా పైథాన్ మీద జాబ్స్ ఉన్నాయా? లేవు కదా. కంటిన్యూస్ గా ఏఐ ఎరా అయిపోయింది ఈ 5G మొత్తం. సో ఖచ్చితంగా ఏఐ రావాలి, ఖచ్చితంగా ఎంఎల్ రావాలి, ఖచ్చితంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రావాలి, కంప్యూటర్ విజన్ రావాలి, ఏఐఎంఎల్ ఇంజనీర్ కావాలి. సో ఇలాంటి కొత్త కొత్త రోల్స్ అన్ని వచ్చేసాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే కంటిన్యూస్ గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఇన్ డిమాండ్ లో ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటూ కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఏఐ కూడా అంతే. ఆల్రెడీ ఒకసారి థ్రెట్ డిటెక్ట్ చేసేసాం కదా అని చెప్పేసి అది నేర్చుకోవడం ఆపదనమాట. ఫ్యూచర్ లో ఏవైనా థ్రెట్స్ రావచ్చేమో, ఈ డేటా నుంచి రావచ్చేమో, పోనీ ఇలాంటి డేటా నుంచి రావచ్చేమో అని చెప్పేసి కంటిన్యూస్ గా డేటాని స్టడీ చేస్తూనే ఉంటదన్నమాట. సో దట్ ఇట్ కెన్ డిటెక్ట్ మోడల్స్ ఈవెన్ బిఫోర్ ద థ్రెట్స్ అక్కర్ అనమాట. అండ్ దెన్ ఇలా కంటిన్యూస్ గా లెర్న్ చేసుకోవడం వల్ల ఏమవుతుందిరా అంటే అక్యూరసీని, ఎఫెక్టివ్ని టైం టు టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. నార్మల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఒక రకం, ఏఐని థ్రెట్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేయడం వల్ల మనకు అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇదన్నమాట. సో ఇట్ విల్ డిటెక్ట్ సైబర్ థ్రెట్స్ ఇన్ రియల్ టైమ్ లో అక్కడ అయ్యే సైబర్ థ్రెట్స్ అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది, వెంటనే డిటెక్ట్ చేస్తుంది. వై? బికాస్ వీఆర్ యూజింగ్ మెషిన్ అన్నమాట. అండ్ దెన్ ఇట్ విల్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ అటాక్స్ బిఫోర్ దే అకర్. సో ఒక అటాక్ అనేది ఫ్యూచర్ లో అకర్ అవ్వక ముందే ఆ అటాక్ ని కనిపెట్టేస్తుంది అనమాట. అలా కనిపెడితే ఏముంది, ఇలాంటి అటాక్స్ కూడా ఫ్యూచర్ లో జరగచ్చు అని చెప్పేసి అవేర్నెస్ ఉంటుందా అందరికి? సో అలాంటి అటాక్స్ ప్యాటర్న్స్ ఏదైనా ఉంటే కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఉండడం వల్ల అటాక్స్ అన్నిటిని మనం ఆపేయచ్చా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనమాట. తర్వాత ఇంప్రూవ్స్ ద అక్యురసీ ఆఫ్ థ్రెట్ డిటెక్షన్. సో రాంగ్ థ్రెడ్స్ అన్ని డిటెక్ట్ చేయకుండా, ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ ఉండకుండా కరెక్ట్ గా అక్యురేట్ గా థ్రెడ్స్ అనేది డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్. తర్వాత వచ్చేసి రెడ్యూస్ ఫాల్స్ అలారమ్స్ విచ్ మీన్స్ ఫాల్స్ పాజిటివ్స్. సో తప్పుగా మెసేజెస్, మెయిల్ సెండ్ చేయకుండా కరెక్ట్ గా ఇది ఫ్రాడ్, ఇది స్పామ్ అన్న వాటికి మాత్రమే అలర్ట్స్ అనేది పంపిస్తుంది. అందరికీ అలర్ట్ పంపించడం, అన్ని మెసేజెస్ కి అలర్ట్ పంపించడం ఏంటి, అదొక ఓవర్ హెడ్ అనమాట. సో దట్ ఇట్ విల్ ఆల్సో రెడ్యూస్ ద ఫాల్స్ అలారమ్స్. అండ్ దెన్ ఇట్ విల్ ఆటోమేట్ థ్రెట్ అనాలిసిస్ అండ్ రెస్పాన్స్. థ్రెట్ అనాలిసిస్ అండ్ రెస్పాన్స్ ని హ్యూమన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, రైట్? సో ఏఐ వల్ల ఏంట్రా అంటే ఆటోమేటిక్ గా ఆటోమేషన్ యూజ్ చేసేసి థ్రెట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకుంటుంది. అలాంగ్ విత్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ద ఇన్సిడెంట్ రెస్పాన్సెస్ టు దట్ పర్టికులర్ యూజర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అనమాట. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బెనిఫిట్
of using AI in threat intelligence. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ హ్యాండిల్స్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సెక్యూరిటీ డేటా ఎఫిషియెంట్లీ. నార్మల్ కొంచెం డేటాని ఎవరైనా హ్యాండిల్ చేస్తారు, బట్ లార్జ్ వాల్యూమ్స్ బిగ్ డేటాలో ఉన్న థ్రెడ్స్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనం ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ యూజింగ్ ఏఐ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఫైనల్ బెనిఫిట్ వచ్చేసి స్ట్రెంథెన్స్ ఓవరాల్ సైబర్ డిఫెన్స్. సైబర్ డిఫెన్స్ అనేది ఏంటమ్మా, లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామా సైబర్ డిఫెన్స్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి. సో ఈ సైబర్ డిఫెన్స్, అసలు ఈ సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, మన డివైజెస్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన డేటాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ సైబర్ డిఫెన్స్ అన్నమాట. ఈ సైబర్ డిఫెన్స్ ని ఓవరాల్ గా స్ట్రెంథెన్ చేస్తుంది ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ థ్రెట్ ఇంటెలిజెన్స్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఏఐ బేస్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అందులో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా హెల్ప్ అవుతుంది ఏఐ అనేది ఇప్పుడు దాకా చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి అందులో అసలు ఏం అప్లికేషన్స్ ఉన్నాయి అనేసి చూద్దాం అనమాట. సో ఏమేం అప్లికేషన్స్ ఉన్నాయి అంటే మాల్వేర్ డిటెక్షన్, ఫిషింగ్ డిటెక్షన్, అండ్ దెన్ నెట్వర్క్ ఇంట్రూషన్ డిటెక్షన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్సైడర్ థ్రెట్ డిటెక్షన్, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్, అండ్ దెన్ క్లౌడ్ సెక్యూరిటీ మానిటరింగ్. ఇవన్నీ ఏమవుతాయి అంటే అప్లికేషన్స్ అవుతాయి. ఫస్ట్ వన్ మాల్వేర్ డిటెక్షన్ అంటే ఏంటి, ఏదైనా మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఐడెంటిఫై అయ్యింది అంటే వెంటనే దాన్ని డిటెక్ట్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఏం చేస్తాము, ఫిషింగ్. సో సస్పీషియస్ గా ఏదైనా మెయిల్స్ అనేవి ఆఫర్స్ రిలేటెడ్ అనేది ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు త్రూ ఆఫర్స్ ఆర్ కూపన్స్ అంటే దాన్ని కూడా డిటెక్ట్ చేసేస్తాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్. తర్వాత వచ్చేసి నెట్వర్క్ ఇంట్రూషన్ డిటెక్షన్. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని రెండు ఉంటాయమ్మా. ఇంట్రూషన్ అంటే ఏంట్రా అంటే అసలు మనకు నెట్వర్క్ లో ఏదైనా మెలీషియస్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతున్నాయా, ఒకవేళ జరుగుతుంటే ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మనం ఆ నెట్వర్క్ రిలేటెడ్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేసుకొని అనాలిసిస్ పర్ఫామ్ చేసి అందులో ఏవైనా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, మాల్ ప్రాక్టీస్ తో పాటు మెలీషియస్ సాఫ్ట్వేర్, మాల్వేర్ కానీ వైరస్ కానీ థ్రెట్ కానీ ఏదైనా ఉందా అని చెప్పేసి మానిటర్ చేసి డిటెక్ట్ చేస్తాం అనమాట. అది వచ్చేసి ఇంట్రూషన్ డిటెక్షన్. సో ఒకవేళ డిటెక్ట్ అయిన ఇంట్రూషన్ అటాక్స్ ని మనం స్టాప్ చేయడం కంటే, రెస్పాన్స్ ఇవ్వడం కంటే అది జరగక ముందే ఇలా జరుగుతాయేమో అని చెప్పేసి కనిపెట్టడమే ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ అన్నమాట. సో రిమెంబర్ దట్ ఆల్సో. అండ్ దెన్ ఫ్రాడ్ డిటెక్షన్. ఏదైనా ఫ్రాడ్స్ అనేవి జరగచ్చా అని చెప్పేసి ఈ ఏఐ యూజ్ చేసి థ్రెట్ ఇంటెలిజెన్స్ తో ఫ్రాడ్ డిటెక్షన్ అనేది కూడా మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సైడర్ థ్రెట్. ఇన్సైడర్ థ్రెట్ అంటే విత్ ఇన్ ద కంపెనీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ ఎనీవన్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆర్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ లాస్ ఆర్ థెఫ్ట్ టు ద డేటా, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సైడర్ థ్రెట్ డిటెక్షన్. మన వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకనో ఇంటెన్షనల్ గా ఏదైనా తప్పు చేశాంరా అంటే దాన్ని మనం ఇన్సైడర్ థ్రెట్ డిటెక్షన్ అంటాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో సెక్యూరిటీ ఆపరేషన్స్ అన్నిటిని కంటిన్యూస్ గా మానిటర్ చేయడం ఒక అడ్మిన్ రోల్ అన్నమాట, ఒక నెట్వర్క్ ఇంజనీర్ రోల్ అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ ఆపరేషన్స్ అన్నిటిని కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఎవరైనా అనాథరైజ్డ్ యాక్సెస్ వాళ్ళు ఏదైనా చేశారా, యాక్సెస్ మేనేజ్మెంట్ ఏదైనా జరిగిందా, ఎక్కువ సార్లు ఏదైనా రాంగ్ పాస్వర్డ్స్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా యాక్సెస్ చేసుకున్నారా అని చెప్పేసి కంటిన్యూస్ గా వీళ్ళు మానిటర్ చేస్తారనమాట. అండ్ ఫైనల్ అప్లికేషన్ ఈజ్ క్లౌడ్ సెక్యూరిటీ మానిటరింగ్. నాట్ ఓన్లీ ఫర్ డిజిటల్ సెక్యూరిటీ, వీ ఆల్సో నీడ్ టు ప్రొవైడ్ క్లౌడ్ సెక్యూరిటీ. వై? బికాస్ ఇప్పుడు డేటా మొత్తం మనం క్లౌడ్ లోనే కదా స్టోర్ చేసుకుంటున్నాం. సో దట్ ఇఫ్ వీ డోంట్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద క్లౌడ్స్ వీ మే నీడ్ టు ఫేస్ వెరీ లార్జ్ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి మన పాస్వర్డ్ అనేది లీక్ అయ్యింది అంటే మన క్లౌడ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఉందో అంత అమౌంట్ ఆఫ్ డేటాని ఒకేసారి మనం లాస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ వీ ఆల్సో నీడ్ టు ప్రొటెక్ట్ క్లౌడ్ సెక్యూరిటీ మానిటరింగ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ AI based threat intelligence. Up to now in this class we have already discussed about what a threat intelligence is, along with that how AI is used to improve threat intelligence, what are the steps involved in this threat intelligence, and then what are the benefits of using this AI based threat intelligence, what are the applications of AI based threat intelligence anamata. So in our next class we are going to discuss about the differences between
traditional threat intelligence and AI-based threat intelligence. Until then, keep learning, keep growing. Bye bye, Chatrom. Thank you.